భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 5/9/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపాద మాసం శుక్లపక్ష త్రయోదశి శుక్రవారం త్రయోదశి రాత్రి 1:37 వరకు శ్రవణ నక్షత్రం రాత్రి 11:10 వరకు వర్జ్యం తెల్లవారుజామున 3:11 నుండి 4:47 వరకు కూడా వర్జ్యాలు దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి 9:06 వరకు మధ్యాహ్నం 12:23 నుండి 1:12 వరకు సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:09 అమృత గడియలు మధ్యాహ్నం 12:31 2:09 వరకు రాహుకాలం ఉదయం 10:30 12 వరకు కూడా రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం అలాగే మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు రాహుకాలం శోభన యోగం మధ్యాహ్నం 2:16 కౌలవకరణం మధ్యాహ్నం 1:42 వరకు తైతులకరణం రాత్రి 1:37 వరకు గణపతి నవరాత్రుల్లో ఈరోజు 10వ రోజు విశేషంగా గణపతిని ఆరాధన చేయాలి 11 రోజులు మన ఆరాధన చేసే విధానం ఉంది కాబట్టి ఈరోజు క్షిప్ర గణపతి అంటారు క్షిప్ర గణపతిని ఆరాధన చేసే విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే క్షిప్ర ప్రసాద సిద్ధిరస్తు వెంటనే సత్ఫలితాలు ఇచ్చేటువంటి వాడు కనుక క్షిప్ర గణపతి అన్నారు 10వ రోజు ఆరాధన నతే తెరాతి భీకరం నవోది తర్క భాస్కరం సమత్స్ఫురారి నిర్జరం నతాదికాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరత్పరం నిరంతకం అనే గణపతిని ఈవేళ చక్కగా క్షిప్ర గణపతిగా ఆరాధన చేస్తే విశేషమైన అనుగ్రహం కలుగుతుందని చెప్పారు. ఇంకా మనకి దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారి కార్యజయము సంతానం వల్ల లాభాలు శుభవార్తలు వినే అవకాశం వృషభ రాశి వారి తీర్థయాత్రలు దేవాలయ దర్శనాలు గౌరవవృద్ధి సన్మానాలు మిథున రాశి వారి మానసిక ఆందోళన వృధా కాలక్షేపాలు ఉండే అవకాశం కర్కాటక రాశి వారికి సామాన్య ధనలాభము ధనమునకి ప్రయత్నాలు అనుకోని ధనలాభం వల్ల ఆనందము దేవాలయ దర్శనాలు అలాగే సింహరాశి వారి శుభనిమిత్తమై ఖర్చులు సంతానం ద్వారా అభివృద్ధి ఉద్యోగ లాభం కన్యారాశి వారికి సంగీత సాహిత్యాది కళలయందు వృత్తియందు లాభము ఆరోగ్య లాభం తులారాశి వారికి జయము ఉద్యోగ వ్యాపారాలు పరిష్కారము ధనం కోసమే అప్రయత్నము కార్యసిద్ధి ఉండే అవకాశం వృశ్చిక రాశి వారి బుద్ధి చాంచల్యం అనారోగ్యం రుణదాతల ఒత్తిడులు ఉండే అవకాశం ధనస్సు రాశి వారికి బంధు సందర్శనం సౌఖ్యం ఉద్యోగ ప్రాప్తి దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు మకర రాశి వారు అనుకోని ప్రయాణ లాభాలు గృహ సౌఖ్యం నూతన వస్త్ర లాభాలు కుంభరాశి వారి యత్నకారి సిద్ధి వివాహ ప్రయత్నాలు అనుకూలం మీనరాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలుగా అనుకూలం ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే జ్యోతిరాదిత్య నిన్న ఆదిత్య అనుకున్నాం ఈరోజు జ్యోతిరాదిత్య ఓం జ్యోతిరాదిత్యాయ నమః సూర్యచంద్రుల అంతర్గతముగా ఉన్న జ్యోతిర్యందు ఉండువాడగుడ చేత అంటే సూర్యమండలవర్తి ఉన్నవాడు కనుక ఆ పరమాత్మని జ్యోతిరాదిత్య అని కీర్తించారు సూర్యునకు శక్తి ప్రసాదించేవాడు పరమాత్మయే కనుక సూర్య ఆదిత్యాయ నమః సూర్యమండల మధ్యవర్తి పరమాత్మ కనుక సూర్య ఆదిత్యాయ నమః జ్యోతిరాదిత్యాయ నమః అని చెప్పడం జరిగింది మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి.